మొత్తానికి అరుణాచలం నుంచి అయితే మనకైతే పిలుపు వచ్చిందండి. 2 ఇయర్స్ నుంచి అయితే వెయిట్ చేస్తున్నాం, పోదాం అనుకుంటే పోలేకపోతున్నాము. సో ఇప్పుడు స్వామి దగ్గర నుంచి అయితే పిలుపు వచ్చింది. ఫస్ట్ టైం అయితే అరుణాచలం అయితే వెళ్తున్నాము. దర్శనం ఎక్సలెంట్గా జరిగింది. మన ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. నెల్లూరు నుంచి 6 గంటల ప్రయాణం అండి, 335 కిలోమీటర్లు. ఫ్రెండ్స్ మేమైతే కారులో అయితే వెళ్ళాము. ఇది వచ్చేసి తమిళనాడులోని తిరువన్నమలైలో అయితే ఈ టెంపుల్ అయితే ఉంది. మనం వెళ్ళేటప్పుడు అయితే మనకైతే ముందుగా కాణిపాకం మరియు ఆ తర్వాత గోల్డెన్ టెంపుల్, అమ్మవారి టెంపుల్ అయితే చూసుకున్నాము. అలా నెల్లూరు హైవే మీద నాయుడుపేట రింగ్ రోడ్డు మీదుగా అట్లా అయితే మేము జర్నీ అయితే చేయడం జరిగింది. ఇక్కడ వెజిటేబుల్ అయితే ఎక్సలెంట్ ఉంటుందండి నాయుడుపేట హోటల్ దగ్గర. కాణిపాకం దర్శనం తర్వాత 1 అవర్ 20 మినిట్స్ 59 కిలోమీటర్లు అయితే మనకి గోల్డెన్ టెంపుల్ ఉంది వేలూరు డిస్టిక్లో. నెక్స్ట్ అయితే ఈ టెంపుల్ అయితే దర్శనం చేసుకొని తర్వాత మనం అరుణాచలం అయితే వెళ్తాము. ఇది వచ్చేసి అన్నదాన సత్రం. ఈ టెంపుల్ వచ్చేసి మొత్తం గోల్డ్ తోటి శ్రీశక్తి అమ్మవారి అయితే నిర్మించడం జరిగింది. ఇక్కడ నుంచి అరుణాచలం ప్రయాణం ఉంటుంది. ఇక్కడ నుంచి అరుణాచలం చూశారు కదా, 82 కిలోమీటర్లు 1 అవర్ 33 మినిట్స్. ఇక్కడికైతే టెంపుల్ అరుణాచలంకి అయితే ఎంటర్ అవుతున్నాము, తిరువన్నమలై డిస్టిక్. ఇది వచ్చేసి నంది సర్కిల్ అండి, గిరి ప్రదక్షిణ ఎండింగ్లో ఉంటుంది మనకి. ఇక్కడైతే కార్ పార్కింగ్ పెట్టాము, అదిగోండి చూశారు కదా, అదే మనకి గిరి ప్రదక్షిణ చేసే కొండ. మీరు చూస్తుంది వచ్చి స్వామివారి రాజగోపురం. ఈ రాజగోపురం దగ్గరికి అయితే వచ్చేసి ముందైతే రూమ్స్ అయితే తీసుకున్నాము. మేమైతే 1000 రూపాయల రూమ్స్ తీసుకున్నామండి. ఇక్కడ ఇంకా 2000లో కూడా ఉన్నాయి, వేసి నాన్ ఏసీ 2 ఉన్నాయి. ఇక్కడ రాజగోపురం దగ్గర అయితే టెంకాయ కొట్టేసి మనం గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేస్తున్నాము. ఈ గిరి ప్రదక్షిణలో మనకి ఏమేమి లింగాలు వస్తాయి, మొత్తం 8 అష్టలింగాలు, మరో 2 సూర్య చంద్రలింగం, మొత్తం కలిపి 10 లింగాలు ఈ గిరి ప్రదక్షిణలు అయితే ఈ వీడియోలో అయితే మొత్తం చూపిస్తున్నాము. ఒకసారి వీడియో అయితే పూర్తిగా చూడండి. ఈ టెంపుల్ వ్యూ మొత్తం చూడాలంటే రమణ మహర్షి ఆశ్రమంలోకి వచ్చాక 1.5 కిలోమీటర్ పైకి వెళ్తే కొండ మీద నుంచి అయితే వ్యూ కనిపిస్తుంది. అదొకసారి టైం సెట్ చేసుకోండి, మాకైతే కుదరలేదు, నెక్స్ట్ టైం పోవాలని చూసాము. నడిచేటప్పుడు మాత్రం ఎడమ వైపే ఉండేసి దేవతలు మునులు మహర్షులు నడిచారని చెప్తారు. ఓం అరుణాచలేశ్వరాయ నమః అనుకుంటూ ఏ ఆలోచన లేకుండా స్వామి మీద ధ్యాస పెట్టి అయితే వెళ్ళాలి. మేము వెళ్ళినప్పుడైతే మోక్ష మార్గం అండి, ఇది చాలా అంటే చాలా ఖాళీగా ఉంది. ఇక్కడ ఈ మోక్ష మార్గం గుండగానే వస్తే ఎంతో పుణ్యం అని చెప్పేసి చెప్తుంటారు. లాస్ట్లో వచ్చేసి మనకి ఈశాన్యలింగం, ఇది నంది సర్కిల్ అండి, ఫస్ట్ చెప్పా కదా. మినిమం 5 నుంచి 6 గంటల దాకా పడుతుంది. మొత్తం గిరి ప్రదక్షిణ అయితే పూర్తి చేసుకొని ఎక్కడైతే మొదలు పెట్టాము అక్కడే రాజగోపురం దగ్గరికి అయితే వచ్చేసి తర్వాత రూమ్కి అయితే వెళ్ళేసి ఫ్రెష్ అప్ అయి మార్నింగ్ దర్శనానికి అయితే వెళ్తున్నాము. దర్శనం కూడా మాకు 1 గంట గంటన్నరలో అయిపోయిందండి. చాలా అంటే చాలా ఖాళీగా ఉంది, చాలా ఫ్రీగా ఉంది. కాళ్ళు చూడండి ఏ విధంగా అయిపోయాయి, 5-6 గంటలు తిరగాలిగే. కానీ చాలా నడుస్తాను నడవలేను అనుకున్నాను, చాలా అంటే చాలా ఈజీగా అయిపోయింది, తెలియకుండా నడిచేసాము. ఒకసారి టెంపుల్ కూడా చూడండి, లోపల ఎలా ఉంది బయట ఎలా ఉందో మొత్తం ఈ వీడియోలో.
ప్రస్తుతం మీరు చూస్తున్న ఆలయం అయితే 9వ శతాబ్దంలో చోళరాజుల కాలంలో అయితే నిర్మించబడింది. దానికి ముందైతే స్వామివారు ఇస్మకర్మ వారి చేత స్వామి ఆజ్ఞ చేత అయితే ఈ టెంపుల్ అయితే శిలాతోరణాలు అయితే నిర్మించబడింది. మన గిరి ప్రదక్షిణలో ఉండే అష్టలింగాలు కూడా స్వామివారి ఆదేశాల మేరకు అయితే నిలబడింది. దీనికైతే ఎంతో గొప్ప చరిత్ర అయితే కలిగి ఉంది. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మనకున్న పంచభూత లింగాలలో ఒక లింగం ఇది. స్వామివారు వచ్చేసి ఇక్కడ అగ్నిలింగం. ఇక్కడ చుట్టుపక్కల పరిసరాల్లో కానీ ఎప్పుడైనా కానీ భూమి అయితే చాలా అంటే చాలా వేడిగా ఉంటుంది. మీరు గుడి లోపలికి వెళ్ళినప్పుడు అయితే ఒకసారి గమనించండి. మొత్తానికైతే స్వామివారి దయ వల్ల అయితే దర్శనం గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసుకొని రిటర్న్ అయ్యాము. మర్చిపోయా, మీకు స్థల పురాణం చెప్పలేదు కదా. ఇది తమిళనాడులో తిరువన్నమలైలో ఉన్న అరుణాచలేశ్వర స్వామి దేవాలయం. అత్యంత ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం. పంచభూత స్థలాల్లో ఇది అగ్నితత్వానికి ప్రతీక. పురాణం చూసుకుంటే హిందూ పురాణాల ప్రకారం బ్రహ్మ విష్ణువులో తమ ఎవరు గొప్ప అనే వివాదం వచ్చినప్పుడు శివుడు ఒక అనంతమైన అగ్నిస్తంభంగా అవతరించాడు. ఆ జ్యోతి యొక్క ఆది అంతాలను కనుగొనడానికి విష్ణువు వరహ రూపంలో భూమిలోకి, బ్రహ్మ అంశరూపంలో ఆకాశంలోకి ప్రయాణించగా ఎవరికి అంతు చిక్కలేదు. వారి అహంకారాన్ని తొలగించడానికి శివుడు లింగ రూపంలో దర్శనమిస్తాడు. ఈ అగ్నిస్తంభమే అరుణాచల పర్వతంగా మారిందని భక్తుల నమ్మకం. అనుకున్న పంచభూత లింగాలలో ఎక్కడెక్కడ ఏది ఉండేది అన్ని వీడియో అయితే చేస్తున్నాను. ఫస్ట్ వచ్చి పృథ్వీలింగం, భూమి కంచి. రెండోది వచ్చి జంబుకేశ్వర లింగం, నీరు తిరుచినాపల్లి. మూడోది వచ్చి అరుణాచలం అగ్నిలింగం తిరువన్నమలై. నాలుగోది వచ్చేసి వాయులింగం కాళహస్తి ఆంధ్రప్రదేశ్. ఐదోది వచ్చేసి ఆకాశగంగ చిదంబరం. ఇవి వచ్చేసి 4 తమిళనాడు, ఒకటి వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఈ పూర్తి వీడియో కూడా మన ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాను, చూడండి. అంతేకాకుండా ప్రతి ఏటా కార్తీక మాసంలో మరియు శివరాత్రి అప్పుడైతే ఇక్కడ కొండ మీద గండదీపం అయితే వెలిగిస్తారు. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అరుణాచలం వెళ్ళే వాళ్ళకి ఇంకా ఈజీగా రూమ్స్ ఎక్కడ దొరుకుతాయి, ఎంత తక్కువలో నుంచి హై బడ్జెట్ దాకా ఎక్కడ ఉంటాయనేది వీడియో. మరియు మనకి ఫుడ్కి అయితే చాలామంది ఇబ్బంది పడతారు. మన తెలుగు వాళ్ళ హోటల్స్ కూడా ఉన్నాయి, అవి ఎక్కడ దొరుకుతాయి అనేది పూర్తి వీడియో మరో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో వీడియో ఎవరికైనా చూసుంటే నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీకు ఓపుకుంటే వచ్చేటప్పుడు వాయులింగం కూడా ఉంటుంది శ్రీకాళహస్తిలో, మన ఏపీలో ఉండేది. అది కూడా ఒకసారి దర్శనం చేసుకోండి. మొత్తం పంచభూత లింగాలు ఎక్కడెక్కడ ఉండేది మొత్తం ఒక వీడియో అయితే చేస్తానండి. మొత్తం 5 పంచభూత లింగాలు. ఈ వీడియో చూసి నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా అటువంటి కొత్త వారిని సపోర్ట్ చేయండి.